హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మన ఇంట్లో యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ కొన్ని అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. అవేంటి అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పర్పస్ కోసం మనం డబ్బాలలో స్టోర్ చేసుకుంటాం కదా కొన్ని, అలా కాకుండా సాల్ట్గా కారం కానీ పప్పులు అట్లాంటివి ఇందులో మనం స్టోర్ చేసుకొని జిప్ లాగా పెట్టేసుకుంటే మనకి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం వెజిటేబుల్స్ తీసుకొచ్చినప్పుడు కానీ కవర్స్ వస్తూ ఉంటాయి కదా, అవి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇలా బ్యాగ్లో స్టోర్ చేసుకొని ఆ హోల్స్లో నుంచి తీసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి షూ కానీ చెప్పల్స్ కానీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇందులో పెట్టేసుకొని తీసుకెళ్ళడానికి చాలా నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఎగ్స్ బాక్స్. ఎగ్స్ కూడా మనం చాలా తెస్తూ ఉంటాము, అవన్నీ ఎక్కడ పెట్టాలో మనకు అర్థం కాదు. సో ఇట్లాంటి బాక్స్ అయితే మనం చాలా స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో 2 స్టెప్స్ వచ్చాయి, అందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పర్పస్ కోసం రీసెంట్గా ఆన్లైన్లో ఇవి బాగా కనిపిస్తున్నాయి. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ ఏదైనా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్ కూడా. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది బెడ్షీట్ తీసుకున్నాను, వైట్ కలర్ బెడ్షీట్. దీంతో ఒక 1 బెడ్షీట్ వచ్చింది, 2 పిల్లో కవర్స్ వచ్చాయి అండ్ 2 కుషన్స్ వచ్చాయి చిన్న చిన్నవి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది, సాఫ్ట్గా ఉంది క్లాత్. బెడ్షీట్ వేస్తే కూడా చాలా లుక్ వచ్చింది బెడ్కి. సో ఇది కూడా నాకు చాలా నచ్చింది ఐటమ్. అండ్ ఇదైతే నేను ఆఫర్లో తీసుకున్నాను ఆ బెడ్షీటు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా స్టోరేజ్ పర్పస్ కోసం తీసుకున్నాను. ఇందులో కూడా మనం ఇది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఆర్ కిచెన్లో ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయినా మనకి చిన్న చిన్న ఫ్లక్కర్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవి స్టోర్ చేసుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది ఇందులో పెట్టుకుంటే మనం. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వాషింగ్ మిషన్ కింద కానీ ఫ్రిడ్జ్ కింద కానీ రబ్బర్స్ లాగా ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది.